రోడ్ అయితే డైవర్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ కి వెళ్ళాలి, రైట్ కి వెళ్ళాలి, ఓవర్టేక్ చేస్తారు, ఇలా చాలా కేసెస్ ఉంటాయి. ట్రైన్ అయితే ఓన్లీ ట్రాక్, రెడ్ లైట్ వస్తే ఆగాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి, అంతే సింపుల్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు లోకో పైలట్ అనేవాడు ట్రైన్ లో ఎలా పడుకుంటాడు అని? నేను మీకు ఆ డౌట్ వచ్చే ఉంటది. జస్ట్ బోన్ చేస్తాడు, ట్రైన్ ఒక 80-100 స్పీడ్ లో వెళ్తుంది, ఆ స్పీడ్ లో ఆటో పైలట్ మోడ్ లో పెట్టుకొని అలా ట్రైన్ వెళ్తానే ఉంటది, మనోడు హాయిగా పడుకుంటానే అనుకుంటున్నారా? రోడ్ అయితే డైవర్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ కి వెళ్ళాలి, రైట్ కి వెళ్ళాలి, ఓవర్టేక్ చేస్తారు, ఇలా చాలా కేసెస్ ఉంటాయి. ట్రైన్ అయితే ఓన్లీ ట్రాక్, ట్రాక్ మీద అలా కంటిన్యూస్ గా వెళ్ళడం, బ్రేక్ వేసుకోవడం, యాక్సిలరేషన్ వేసుకోవడం, అంతే కదా. అసలు ఈ ఎల్పీకి ఇంకేం పని ఉంది? జస్ట్ కావాల్సినప్పుడు రేసింగ్ ఇచ్చుకోవడం, యాక్సిలరేటర్ ప్రెస్ చేసుకోవడం, ట్రైన్ అలా స్పీడ్ పెంచుకోవడం, అవసరం లేదు అనుకున్నప్పుడు తగ్గించుకోవడం, బ్రేక్ వేసుకోవడం, రెడ్ లైట్ వస్తే ఆగాలి, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళాలి. డ్రైవింగ్ అనేది చాలా ఈజీ, సింపుల్. మీరందరూ అనుకునేది ఇదే. ఇప్పుడు మీకు ఎవ్వరికి తెలియని ఒక విషయం చెప్తా, సీక్రెట్. కేర్ఫుల్ గా వినండి, మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా, ఓకే? మన ఇండియన్ రైల్వేస్ అన్ని ట్రైన్స్ లో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ పేరు ఎందుకులేండి, అది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఫర్ సపోజ్ ఎల్పీ అనేవాడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ట్రైన్ ఆపరేషన్ లోనే ఉంది, కంటిన్యూస్ గా రన్ అవుతుంది. సో ఇలా టైంలో ఎల్పీ యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా, బ్రేక్ ప్రెస్ చేయకపోయినా, ఏ బటన్ నొక్కకపోయినా, ఇలా కొన్ని ఉన్నాయి. ట్రైన్ అనేది ఒక మిషన్, మనం ఇచ్చే ఇన్పుట్ బట్టే అది వర్క్ అవుద్ది. ఇక్కడ ఇన్పుట్ అంటే యాక్సిలరేషన్, బ్రేక్స్, బటన్స్, ఇవన్నీ ఆ మిషన్ ఇన్పుట్ కింద తీసుకుంటది. సో అప్పుడు దానికి అక్నాలెడ్జ్ అవుతుంది, ఓకే వీడు నన్ను ఆపరేట్ చేస్తున్నాడు, నన్ను ఒక ఎల్పీ అనేవాడు కంట్రోల్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. సో ఒకవేళ ఎల్పీ ఇవేమీ నొక్కలేదు అనుకో, దానికి ఎలా తెలుస్తుంది ఆ మిషన్ కి నేను ఆపరేట్ చేస్తున్నానా లేదా అని? ఫర్ సపోజ్ ఎల్పీ అనేవాడు అన్కాన్షియస్ అయిపోయాడు, లేదా హార్ట్ అటాక్ వచ్చింది, ఆ టైంలో ట్రైన్కి ఎలా తెలుస్తుంది వీడు నన్ను నడుపుతున్నాడా లేక పడుకున్నాడా అనేది? దానికోసమే ఒక సిస్టమ్ ఉంది. మన లోకో పైలట్ ఆ మెషిన్ లో యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా, బ్రేక్ నొక్కకపోయినా, బటన్స్ నొక్కకపోయినా, ఏమి చేయకుండా అలాగే వదిలేసాడు అనుకో, ఆ మెషిన్ ఇన్పుట్ కింద తీసుకుంటది, పైలట్ డెడ్ మోడ్. సో ఆ డెడ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ట్రైన్ ని అక్కడికక్కడే ఆపేస్తుంది. ఇది అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? 5 minutes, 10 minutes, 15 minutes కాదు, 60 seconds. ఎస్, 60 seconds ఎల్పీ అనేవాడు ఒక బటన్ నొక్కకపోయినా, యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా, ఒక బ్రేక్ నొక్కకపోయినా, ట్రైన్ 76 seconds లో ఆగిపోద్ది. వినడానికి షాకింగ్ గానే ఉండొచ్చు, అంటే 60 seconds కి ఒకసారి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. 60 seconds కి ఏమీ చేయకపోతే అలర్ట్ వస్తుంది, ఆ అలర్ట్ ని అక్నాలెడ్జ్ చేయాలి, ఆ తర్వాత బజర్ వస్తుంది, అప్పుడు అక్నాలెడ్జ్ చేయకపోతే ఒకవేళ నిజంగా పడుకుండిపోయినా, నిజంగా హార్ట్ అటాక్ వచ్చినా, నిజంగా అన్కాన్షియస్ అయిపోయినా, ట్రైన్ ఇంకో 8 seconds అంటే టోటల్ 76 seconds లో ట్రైన్ ఆగిపోద్ది, బ్రేక్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతాయి. ఈ సిస్టమ్ కరెంట్ అన్ని ట్రైన్స్ లో రన్ అవుతుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఒక 8 hours, ఆన్ అన్ యావరేజ్ 10 hours డ్యూటీ ఉంటుంది ఎల్పీకి, 10 hours లో ఎన్ని 60 seconds ఉంటాయి? అంటే ఎల్పీ అనేవాడు 1 minute కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూస్ అలర్ట్ గానే ఉండాలి, అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి 10 hours స్ట్రైట్. అందుకే ఈ జాబ్ కి మెంటల్ టెన్షన్ ఎక్కువ అంటారు. హై ఆన్ అలర్ట్ ఉండాలి, నీ చుట్టుపక్కల ఏమవుతుంది, నీ ట్రాక్ ముందు ఎవరు వచ్చారు, ఇవన్నీ నువ్వు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. ట్రైన్ లో ఎలాగుంది, ట్రైన్ ఇంజిన్ లోపల కండిషన్ ఎలాగుంది, ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకునే డ్రైవింగ్ చేయాలి. అది ఇంత చేసిన వాళ్ళకి పడుకునే టైం ఉంటుంది అనుకుంటున్నారా? డ్రైవింగ్ లో పడుకోవడానికి అవుద్ది అనుకుంటున్నారా? అసలు ఛాన్సే లేదు. నైట్ డ్యూటీ అయినా, డే డ్యూటీ అయినా, ఏ డ్యూటీ అయినా సరే వాళ్ళు అలర్ట్ గానే ఉండాలి, ఎవ్రీ మినిట్ మెలకువలోనే ఉండాలి. నైట్ డ్యూటీ, ఒక్కొక్కసారి 2 o'clock డ్యూటీ, 4 o'clock డ్యూటీ, నీకు రెస్ట్ లేకపోయినా సరే నువ్వు డ్యూటీలో మాత్రం పడుకోకూడదు, పడుకోలేవు, ఆ ట్రైన్ అలా డిజైన్ చేసింది. సో ఇంత కష్టం ఉంటది, ఇది ఎవరికి జనరల్ గా తెలియదు. అందరూ ఏమనుకుంటారు, ఆ ట్రైన్ నడపడం ఈజీయే, కారు నార్మల్ రోడ్ మీద అంత ట్రాఫిక్ ఉండదు ఇదేది అనుకుంటారు. నో, చాలా చాలా కష్టం. హై ఆన్ మెంటల్ టెన్షన్, హై ఆన్ అలర్ట్ ఉండాలి. ఈ జాబ్ కి ఇంత మెంటల్ టెన్షన్, ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ లో ఒకటి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఎల్పీస్ అంటే కొంచెం మీకు తెలిసే ఉంటది ఎలా ఉంటుంది. ఇంకా ఇలాంటి మీకు తెలియలేని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.